కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీమద్ భగవద్గీత 3rd చాప్టర్ కర్మయోగము 1వ శ్లోక అనువాదము. అర్జునుడు పలికాడు, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? అనేక అర్థాలు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది. శ్రీ భగవానుడు పలికారు, పాపరహితుడైన అర్జున, ఆత్మానుభూతి కొరకు ప్రయత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగోరుతారు. కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలం సన్యాసము ద్వారా అతడు పూర్ణత్వమును సాధించలేడు. ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవస్థుడై కర్మల్లో ప్రేరేపింపబడతాడు. కనుక ఏదీ చేయకుండా క్షణకాలమైన ఎవ్వడూ ఉండలేడు. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనసు ఇంద్రియార్థాలపైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు. ఇంకొక పక్క శ్రద్ధావంతుడైన వాడు మనసుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వం లేకుండా కృష్ణ భక్తి భావనలో కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడవుతాడు. నీకు చెప్పబడిన కర్మను చెయ్యవలసింది. ఎందుకంటే ఆ విధంగా చెయ్యడం కర్మ చెయ్యకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. విష్ణువు కొరకు యజ్ఞరూపంలో చేసే కర్మలను చెయ్యాలి. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీతియర్థమే నీ కర్మలను చెయ్యవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడివై ఉంటావు. సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను, దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవితానికి, మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు, దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. వివిధ జీవిత అవసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడవుతాడు. మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివడతారు. శ్రయ ఇంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటారు. దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షం వల్ల ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞ ఆచరణ ద్వారా కురవగా యజ్ఞము విద్యుక్త కర్మల నుండి ఉద్భవిస్తుంది. నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి. అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షముగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాప్తకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మల్లో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా
పాపమయ జీవనమునే గడుపుతాడు. కేవలం ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు. కాని ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందము పొందుతూ పూర్ణ సంతృష్టుడై కేవలం ఆత్మలోనే తృప్తి చెందేవానికి చెయ్యవలసిన కర్మ ఏదీ లేదు. ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని, అటువంటి కర్మ చెయ్యకపోవడానికి కారణము గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చెయ్యాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు. జనకుడు వంటి రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తం నీవు తప్పక కర్మను చెయ్యాలి. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. ఓ పృథకుమార, ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు. నేను కోరేది ఏదీ లేదు. దేనిని పొందవలసిన అవసరం లేదు. అయినా కూడా నేను విక్షిప్త కర్మల్లో నెలకొన్నాను. నేను విధిపూర్వకమైన కర్మలను చెయ్యకపోతే ఈ లోకాలన్నీ నాశనమవుతాయి. అనవసరమైన ప్రజాసృష్టికి నేను కారకుడనై తద్వారా జీవులందరి శాంతిని నష్టపరిచిన వాడినవుతాను. పామరులు ఫలాలు పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరియైన మార్గంలో నడిపించడానికి అదే రకంగా కాని సంగరహితంగా వర్తించాలి. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనసులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు క్రమంగా కృష్ణభక్తి భావన వృద్ధి అయ్యేందుకు వారిని నానా రకాల కర్మల్లో నెలకొల్పాలి. మిథ్యాహంకార ప్రభావము వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణాలచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కామ్యకర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకొని ఇంద్రియాలలోనూ ఇంద్రియ భోగంలోనూ నెలకొనడు. ప్రకృతి గుణములచే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మల్లోనే పూర్తిగా నెలకొని ఆసక్తులవుతారు. కానీ కర్మల అజ్ఞాన కారణంగా ఆ కర్మలు అల్పమైనవేమైనా జ్ఞానవంతుడు వారిని కలతపెట్టకూడదు. అందుకే అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా మమతత్వము లేకుండా నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి మాద్యం విడిచి యుద్ధము చెయ్యవలసింది. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితములై అనుసరించేవారు కర్మబంధము నుండి ముక్తులవుతారు. కాని అసూయతో ఈ ఉపదేశములను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితుడిగా మూఢుడుగా పూర్ణత్వ ప్రయత్నంలో నష్టపడిన వారుగా భావించబడతారు. జ్ఞానవంతుడైన తన స్వభావమును బట్టి పనిచేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు త్రిగుణాల వలన పొందిన తన స్వభావమునే అనుసరిస్తాడు. ఇక నిగ్రహం ఏమి చేయగలుగుతుంది? ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వశుడు కాకూడదు. వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే
దోషముతోనైనా స్వధర్మమును నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశనం మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైనది. అర్జునుడు పలికాడు, ఓ పృష్టివంశీయుడా, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేనిచేత పాపకర్మల్లో ప్రేరేపించబడుతున్నాడు? శ్రీ భగవానుడు పలికారు, అర్జున, అది కేవలం కామమే. అది రజోగుణ సంపర్కం వలన పుట్టి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబలించే పాపమయ శత్రువు. పొగచేత అగ్ని, ధూళిచేత అద్దము లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడతాడు. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యం ఎన్నడూ సంతృష్టి చెందనిది. అగ్నిలాగా మండేదైనా అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ కామము తిష్ట వేసుకుని కూచుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. ఓ అర్జున, భరతవంశీయుల్లో శ్రేష్ఠుడా, అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును కామము ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే దీనిని నశింపచేయవలసింది. కర్మేంద్రియాలు జడ పదార్థము కంటే మేలైనవి. మనసు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. బుద్ధి మనసు కంటే ఇంకా ఉన్నతమైనది. ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది. ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకొని ఆలోచనపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి కృష్ణ భక్తి భావన ద్వారా మనసును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి. శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము లేదా కృష్ణ భక్తి భావనలో విద్యుక్త ధర్మ నిర్వహణ అనే 3వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.